హలో ఎవ్రీవన్, నమస్తే అందరికి. ఈ రోజు మనం సింగపూర్ లో ఫేమస్ అయినటువంటి ఒక ఆర్కిటెక్చర్ మార్వెల్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఇంటర్లాక్ బిల్డింగ్. వెనకాల కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, అదే ఇంటర్లాక్ బిల్డింగ్ అనమాట. సో ఇది మామూలు బిల్డింగ్ లాగా కాదు. సో దీన్ని చరిత్ర ఏంటనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు, స్కిప్ చేయకుండా ఇప్పుడు. థ్యాంక్ యూ. సో ఇదే అనమాట మనం చెప్పుకున్న ఆర్కిటెక్చర్ మార్వెల్. ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి ది ఇంటర్లాక్ అనమాట. ఎల్ఓసి కాదు, ఎల్ఏసి, ఇంటర్లాక్. ఓకే. సో ఈ బిల్డింగ్ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే 2015లో ఇది వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ద ఇయర్ గా రికార్డు సొంతం చేస్తుంది అనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసి 2013లో కంప్లీట్ చేసి, 2007లో స్టార్ట్ చేసి 2013లో కంప్లీట్ చేసిర్రు. ఈ బిల్డింగ్ లో 1040 యూనిట్లు ఉన్నాయట. మనం లోపలికి, ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనం లోపలికి పోరాదు. జస్ట్ ఇక్కడ మనం బయటకు వెళ్ళి మాత్రమే వీడియో తీసుకోవడానికి వీలుంటుంది అనమాట. సో ఇంకోటి, ఈ బిల్డింగ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే సస్టైనబిలిటీ అనమాట. అంటే ప్రకృతికి తక్కువ నష్టం కలిగించేలా, మనకు న్యాచురల్ లైట్ ఉండేలాగా, న్యాచురల్ వెంటిలేషన్ ఉండేలాగా, అంటే మనం ఎక్కువ లైట్లు వేయడానికి అవసరం లేకుండా, లేదా ఎయిర్ కాన్ యూజ్ చేయడానికి అవసరం లేకుండా నిర్మాణం చేసినమాట. అందుకే దాన్ని సస్టైనబిలిటీ అంటారు అనమాట. ఇది దాదాపు ఒక 25 ఫ్లోర్స్ ఉంటాయంట ఇందులో. సో స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ మధ్యలో ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే, మామూలుగా మన అపార్ట్మెంట్ అంటే ఎట్లుంటాయంటే మన చుట్టూ ఏ చెట్లు లేకుండా ఉంటాయి. బట్ ఇక్కడ ఇది ఏంటంటే చుట్టూ అన్ని చెట్లు ఉండి మనకు ఒక ఫారెస్ట్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట, ప్రకృతిలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇందులో ఉన్న వాళ్ళకి. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకు క్వీన్స్ టౌన్ ఎంఆర్టీ నుంచి డిపోట్ రోడ్ పోయే మధ్యలో ఉంటుంది అనమాట. బుకిత్ మేరా, క్వీన్స్ టౌన్, నెక్స్ట్ అలెగ్జాండ్రా ఏరియాలో ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి మనకు బస్ స్టాప్ వచ్చేసి 175, 195, 57 ఆ బస్సులు వచ్చేస్తాయి అనమాట ఇక్కడికి. ఇక్కడ క్వీన్స్ టౌన్ ఎంఆర్టీలో దిగితే 195, నెక్స్ట్ 195 దగ్గర ఉంటుంది అనమాట. మాకు ఒక 3 to 3 స్టాప్సే ఉంటాయి. వచ్చి చూడవచ్చు. ఇది టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేసే బిల్డింగ్ అనమాట. ఇది 195 వస్తుంది కదా, అదే 195. చూసిరుగా, చూడడానికి మనకు అట్టపెట్టెలు అన్నీ పెట్టినట్టుంది కదా, కింద ఒక అట్ట మీద ఒక అట్ట అట్లా పెట్టి. మనకి ఏంటంటే చుట్టూ చెట్లు ఉండడం వల్ల మనం పూర్తిగా క్యాప్చర్ చేయలేకపోతున్నాం బిల్డింగ్ను. సో దూరంకి వెళ్ళి కొద్దిగా మంచిగా క్యాప్చర్ చేయొచ్చేమో. మనం ఆ మూలకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి బాగా అనిపిస్తుంది. చూసారు కదా, వట్ట పెట్టరు పెట్టినట్టున్నాయి కదా, అటువంటి ఒకటి ఆగమం పడేసినట్టు. అందుకే దాన్ని ఇంజనీరింగ్ మార్వెల్ అంటారు అనమాట. జలాన్ బుకిత్ మేరా, ఇది ఏవై నుంచి వస్తుంది అనమాట. ఇది ఏవై నుంచి వచ్చే తోప. ఇది ఇక్కడ దగ్గరే అలెగ్జాండ్రా హాస్పిటల్ ఉంటుంది, ఇక్కడ జస్ట్ మన లెఫ్ట్ లో. సో ఇక్కడ నుంచి ఇంకొద్దిగా క్లారిటీగా వస్తున్నాడు. అంటే మనం ఎంత దూరం వెళ్తే అంత మంచిగా వస్తుంది అనమాట చూడడానికి. సో ఇది అలెగ్జాండ్రా హాస్పిటల్. ఈ అలెగ్జాండ్రా హాస్పిటల్ దగ్గరే ఉంటుంది అనమాట ఇది.